టీఆర్ఎస్ చక్రం తిప్పాలని పిలుపునిచ్చారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీజేపీ కాంగ్రెస్ ని కాదని టీఆర్ఎస్ కు ఎందుకు ఓటు వేయాలో వివరించారు. 16 సీట్లకు మరో 150 సీట్లు తోడవుతాయని, కేంద్రం మెడలు వంచే శక్తి టీఆర్ఎస్ పార్టీకి ఉంటుందన్నారు. కౌరవులు 100 మంది ఉన్నా పాండవులు 5గురిలో చేతిలో చిత్తుగా ఓడిపోయారనే విషయాన్ని కేటీఆర్ గుర్తుకు చేశారు. ఇలా ఎందుకు టీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి, టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే మనకేం లాభం, ఇదొక్క మాట మీరు మనసులో పట్టించుకుంటే 10 మందికి చెప్పేటట్టుంటారు. అందుకే ఒక్క మాట చెప్తున్నా. ఇవాళ తెలంగాణ నుంచి కాంగ్రెస్ వాళ్ళు ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీకి లాభం. తెలంగాణ నుంచి కాంగ్రెస్ వాళ్ళు ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీకి లాభం. తెలంగాణ నుంచి బీజేపీ వాళ్ళు ఎంపీలు గెలిస్తే నరేంద్ర మోడీకి లాభం. బీజేపీ వాళ్ళు గెలిస్తే ఎంపీలు నరేంద్ర మోడీకి లాభం. కానీ తెలంగాణ నుంచి టీఆర్ఎస్ వాళ్ళు ఎంపీలు గెలిస్తే తెలంగాణ గడ్డకు లాభం అవుతుంది, ముస్తాబాద్కు లాభం అవుతుంది, సిరిసిల్లకు లాభం అవుతుంది, కరీంనగర్కి లాభం అవుతుంది. గులాబీ సైనికులను పార్లమెంటుకు పంపితే ఈ 16గానే ఉండదు. ఈ 16కు మరొక 150 మంది తోడయ్యే అవకాశం ఉన్నది. ఎట్లా తోడైతారని మీరు అడుగుతారా? బీజేపీ అంటే ఇష్టం లేనోళ్ళు, కాంగ్రెస్ అంటే ఇష్టం లేనోళ్ళు, ప్రాంతీయ పార్టీలు టీఆర్ఎస్ లెక్కనే దేశంలో దగ్గర ఓ 10-15 ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఉన్నది, ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ఉన్నాడు, ఉత్తరప్రదేశ్లో మాయావతి గారు ఉన్నారు, ఉత్తరప్రదేశ్లోనే సమాజ్వాదీ పార్టీ ఉన్నది, అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇట్లా ఈ దేశంలో అటు కాంగ్రెస్ పొడగిట్టనోళ్ళు, ఇటు బీజేపీ వాసన పడనోళ్ళు దేశంలో ఈరోజు మన మధ్యలోనే 150-170 సీట్లు వచ్చే అవకాశం ఉన్నది. ఢిల్లీలో టీఆర్ఎస్ వాళ్ళు చక్రం తిప్పితే ఏమొస్తుందంటే ఆ 80,000 కోట్ల రూపాయలల్లా 90% రూపాయలు 90% పైసలు ఢిల్లీకి వెళ్లే కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తాయి. మనం కేవలం 10 పైసలు పెట్టాలి, 90 పైసలు ఢిల్లీకి వెళ్ళి వచ్చే పరిస్థితి ఉంటుంది. అంటే పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి నిధులు తెచ్చుకునే అవకాశం ఎప్పుడు వస్తుంది? మనోళ్ళు అక్కడ ఢిల్లీలో మెడలు వంచే పరిస్థితిలో ఉంటే, మన గులాబీ సైనికులు ఢిల్లీలో ఉంటే అప్పుడు వస్తుంది తప్ప లేకపోతే రాదు. 16 మంది ఎంపీలు ఉంటే దేశాన్ని శాసిస్తారా మీరు? గత దమ్మున్నదా మీకు అంటున్నారు. నేను ఒకటే అంటున్నా, ఇద్దరు ఎంపీలతోని తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కు 16 మందిని అప్పచెప్తే ఏం చేయగలుగుతాడో ఒక్కసారి మీరే ఆలోచించమని చెప్పి నేను గట్టిగా విచారించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఎంతమంది ఉన్నారన్నది కాదు, వాళ్ళు ఎంత శాతనైన వాళ్ళు, ఎంత గట్టి వాళ్ళు అన్నది ముఖ్యం. 100 మంది ఉండొచ్చు, 150 మంది ఉండొచ్చు. కౌరవులు 100 మంది ఉండే, ఏం చేసిర్రు? పాండవులు 5గురే. పాండవులు వాళ్ళ కొంప ఉచ్చుకున్నారా లేదా? కౌరవులది ఎంత మంది ఉన్నారన్నది కాదు, ఎంత చిక్కగా, ఎంత గట్టిగా, ఎంత దమ్మున్నోళ్ళు పార్లమెంట్కి పోయిర్రు అన్నది ముఖ్యం తప్ప ఇంకోటి కాదు.